వీడెక్కడో చూసినట్టుందబ్బా. ఏమో సార్, నాకేమీ ఐడియా రావట్లేదు. ఓకే ఓకే, కొంచెం జూమ్ చేయి. వీడా? జాబిలి జాబిలి, చెప్పు. ఈ రాత్రంతా ఇక్కడే ఉండిపోదామా? ఎందుకు? నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అవునా? హా, నాకు కూడా అదే డౌట్, నేనెలా పెళ్లి చేసుకున్నానా అని. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. అంటే నవ్వకపోతే బాగోనా? నువ్వు ఎలాగున్నా అందంగానే ఉంటావు. అవునా? జాబిలి, చెప్పు. మరేమో నువ్వు 10వ తరగతి దాకా చదువుకున్నావు కదా, చాలా తెలివైన దానివి. కాబట్టి కాబట్టి శోభనం గదిలో నువ్వే చూసుకోవాలి మరి. నీకసలు బుద్ధే లేదురా. లేరా నా కొడక, అక్కడ చేసేంత చేసి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని కులుకుదాం అనుకున్నావురా? అదే నా కొడక. నడు నడురా నడు. ఎక్కండి ఎక్కండి, నా రూమ్ ఎక్కండి ఎక్కండి. జాబిలి 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 మర్యాద తప్పుకోండి, లేదంటే కాల్చి పారేస్తా. సాబ్, మా జానీని ఎందుకు తీసుకెళ్తున్నారు సాబ్? అదంతా మీకు చెప్పే అవసరం లేదు, తప్పుకోండి. అదేంటయ్యా అలా అంటారు? మీరు తీసుకెళ్లేదు నా కొడుకుని, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసుకోవాలి కదా. జాబిలి 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 సాబ్, ఈరోజే మా వాడు పెళ్ళైంది సాబ్. ఇంకా జీలకర్ర బెల్లం ఆరనే లేదు, పసుపు బట్టలు విడవనే లేదు. ప్లీజ్ సాబ్, వాడు ఏమైనా తెలియక తప్పు చేసి ఉంటే తిట్టి వదిలేయండి సాబ్. ఈ పసిపిల్ల ముఖం చూసన్నా వదిలేయండి సాబ్. తిట్టి లేక అమ్మాయి ముఖం చూసి వెళ్ళడానికి వాడు చేసిన చిన్న తప్పు కాదు. ఈరోజు సిటీలో 100 మంది అమాయకులు చనిపోవడానికి కారణమైంది నీ కొడుకే. చూడండి, మా దగ్గర దీనికి సాక్ష్యాలున్నాయి. మేము అనవసరంగా అరెస్ట్ చేయడానికి వీడు మా శత్రువు కాదు. అమాయకంగా ఉంటూ టెర్రరిస్టులతో చేతులు కలిపిన దేశద్రోహి వీడు. అడ్డొస్తే తొక్కిపారే నా కొడుకుల్ని. జాబిలి 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 జాబిలి